బీసీ సతీష్ మహారాష్ట్ర సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం పదవికి రాజీనామా చేశారు సీఎం ఏక్నాథ్ షిండే. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ఇవాల్టితో ముగుస్తుంది. మరి మళ్ళీ షిండేకే సీఎం పీఠం దక్కనుందా, లేక ఎక్కువ సీట్లు దక్కించుకున్న బీజేపీకి ఛాన్స్ ఉందా? వీరిద్దరూ కాకపోతే అజిత్ పవార్కు అదృష్టం వరించనుందా? మహా ఉత్కంఠ చర్చించబోతున్నాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో. చర్చలో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి. పెంటపాటి పుల్లారావు గారు, మహారాష్ట్ర ఫలితాలు అన్నిటిపైన మనం విశ్లేషించాం. ఆ రోజు మనం మాట్లాడుకున్నాం 26తో గడువు ముగియబోతోంది, అంటే ఈరోజే సాయంత్రంతో ముగియబోతోంది. మరి సీఎం అభ్యర్థిని ప్రకటించాలి 3 రోజుల్లోనే అని. అయితే నెంబర్స్ చాలా క్లియర్ కట్గా మహాయుతి కూటమికి రావడం అనేది ఇంక సిగ్నిఫికెంట్ విన్ రావడం, క్లియర్ కటింగ్గా వాళ్ళకే సీఎం పీఠం దక్కబోతుందని. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫలితాల పరంగా మనం చూస్తే భారతీయ జనతా పార్టీకి విన్నింగ్ స్ట్రైక్ రేట్ అనేది ఎక్సలెంట్గా వచ్చింది. దాదాపు 85 to 90% వరకు వచ్చింది. 132 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటే శివసేన 57 స్థానాల్లో, ఎన్సీపీ 41 స్థానాల్లో గెలుచుకున్న పరిస్థితి. యాజ్ యూజువల్గా యాజ్ పర్ ప్రొసీజర్ గవర్నర్కు ముందు ముఖ్యమంత్రి రాజీనామా సమర్పించాలి కాబట్టి ఈరోజు ఏక్నాథ్ షిండే రాజీనామా సమర్పించారు. మీ అంచనా అంటే ఏం కాబోతుంది? 132 స్థానాలు వచ్చాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఈసారి అవకాశం దక్కాలి అని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మహా సీఎం ఎవరంటే మీరేం చెప్తారు? మహా సీఎం న్యాయంగా ఏక్నాథ్ షిండే అవ్వాలి. అతనికి ఒక సీట్ వచ్చినా 57 వచ్చినప్పుడు ఇప్పుడు విశేషంగా ఆయన సక్సెస్ తీసుకొచ్చింది ఏక్నాథ్ షిండే. భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీ, 130 చిల్లర సీట్లు వచ్చింది. మాకు కావాలి అందుకునే అంటే దేశవ్యాప్తంగా ఆలోచన వస్తుంది. భారతీయ జనతా పార్టీ చిన్న పార్టీలను మిత్రపక్షాలని ఉండనివ్వదా? ఆ అలిగేషన్ వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ అందరు చేస్తున్నారు కాబట్టి చాలా ఆలోచించుకుంటారు. రెండోది, ఈ విజయం ఎవరిది? ఏక్నాథ్ షిండే లేకపోతే భారతీయ జనతా పార్టీ అజిత్ పవార్ తెచ్చుకోగలరా? లేదు. ఎందుకంటే ఏక్నాథ్ షిండే శివసేన దాదాపు 45 సంవత్సరాలు బట్టి మహారాష్ట్ర, బాంబే ఆ కోస్టల్ ఏరియాలో మేజర్ పార్టీ. ఆ పార్టీని మొత్తం తీసుకొచ్చాడు ఈ పక్కనికి. అది మర్చిపోకూడదు. ఆ పార్టీని బీజేపీ తేగలదా? తేలేదు కదా. పోయినసారి ఈ శివసేనతోనే వాళ్ళు పోటీ చేస్తే 106 సీట్లే వచ్చినాయి బీజేపీకి. 2019లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు 110 వచ్చినాయి. సో ఇన్ని మర్చిపోకూడదు. ఈవేళ మాకు ఇన్ని వచ్చినాయి ఇవ్వాలంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఏ ఇమేజ్ వస్తుంది. తర్వాత మరాఠాస్ కూడా 30-35% జనం అక్కడ. వాళ్ళు ఎక్కువగా ఈ బీజేపీ అలయన్స్ చేశారు. ఎంత చేశారు? అజిత్ పవార్ చూసి, ఏక్నాథ్ షిండేని చూసి. ఏక్నాథ్ షిండే మరాఠా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పక్కా మరాఠా, సతారా జిల్లా నుంచి వచ్చాడు, థానేకి వెళ్ళాడు. ఆయన చూసి ఇచ్చారు. అవన్నీ మర్చిపోయి ఈవేళ ఈ కొత్త ఒక జెండా మాది ఎగురుతారంటే నాకు అది జరగదు. నాకు పూర్తి విశ్వాసం, కాన్ఫిడెన్స్ బీజేపీ హైకమాండ్ లో ఉన్నది. వాళ్ళు కేర్ఫుల్ గా పొలిటికల్ నిర్ణయం తీసుకుంటారు. ఆ పొలిటికల్ నిర్ణయం ఏక్నాథ్ షిండే చేయాలి. ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి, దాని మీద వెళ్ళరని నేను అనుకుంటున్నా. అంటే పెంటపాటి పుల్లారావు గారు, మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం 2024 లోక్సభ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అనుకున్నంత స్థాయిలో పనిచేయలేదు. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఆర్ఎస్ఎస్ చాలా ఇనిషియేటివ్గా పనిచేసిందనేది మనం క్లియర్ కట్గా చూసాం. ఒకటి, నాగపూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్రలో ఉండడం అనేది ఒక ఎత్తు అయితే, మారిన సమీకరణాల నేపథ్యంలో ఖచ్చితంగా మనం నిలబెట్టుకోవాలన్న ఒక భావన ఆర్ఎస్ఎస్ తీసుకోవటం అనేది. అదే ఆర్ఎస్ఎస్ ఫడ్నవీస్ వైపు మొగ్గు చూపుతోంది. ఈసారి ఇంత స్ట్రైక్ రేట్ వచ్చినప్పుడు, విన్నింగ్ స్ట్రైక్ రేట్ వచ్చినప్పుడు ఫడ్నవీస్ను కాకుండా ఎలా ముందుకెళ్తాం అన్నది ఆర్ఎస్ఎస్ భావనగా మనం నిన్నటి నుంచి జాతీయ మీడియా కథనాలు చూస్తున్నాం. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, లేదంటే భారతీయ జనతా పార్టీకి సీఎం పీఠం దక్కాలనేది ఆర్ఎస్ఎస్లో మరో వర్గం వాదన. అంటే ఆర్ఎస్ఎస్ను కాదని బీజేపీ కేంద్ర నాయకత్వం సీఎం విషయంలో చాయిస్ ఛాన్స్ తీసుకునే అవకాశం ఉందా? ఫస్ట్ క్వశ్చన్ మీది. రెండో ప్రశ్న, ఆర్ఎస్ఎస్ ఇష్టాలు కాకుండా తీసుకోగలరా అంటే 100% తీసుకోగలరు. నరేంద్ర మోడీ బీజేపీ ఈవేళ పవర్ఫుల్ గా, పాపులర్ గా దేశవ్యాప్తంగా ఉన్నది. ఆర్ఎస్ఎస్ ఎస్ వాళ్ళకి సంబంధించిన పెద్ద ఆర్గనైజేషన్, కానీ వాళ్ళ వద్దు, ఈ వ్యక్తి మాకొద్దు
అని వీటో ఇస్తే ఆప్ చేస్తారు కానీ ఎవరినో రికమెండ్ చేస్తే వాళ్ళని తీసుకుంటారని ఏం లేదు. అది అస్సలు లేదు. అది డైరెక్ట్ గా వాళ్ళు రాజకీయంగా ఎవరు ఉపయోగపడతారో వాళ్ళు చేస్తారు. సో అది మర్చిపోండి. నరేంద్ర మోడీ గారు, ఆ పక్కన ఉన్న అమిత్ షా గారు, నడ్డా గారు ఏమనుకుంటారో అదే అవుతారు. రెండోది ఏంటంటే ఆర్ఎస్ఎస్ నాగ్పూర్లో ఉన్నది, పార్లమెంట్ లో పని చేయలేదు, ఇప్పుడు పని చేశారు, అందువల్ల గెలిచారంటే మరి జార్ఖండ్ లో ఆర్ఎస్ఎస్ ఇంకా పెద్ద పునాది ఉన్నది, ఇంకా ఎక్కువ కాలం పనిచేశారు. అంత ఫెయిల్ అయిపోయారే. 28 ట్రైబల్ సీట్లు ఒక్క సీట్ వచ్చింది బీజేపీకి. ఆ ఒక్క సీటు మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ ఈ పక్కన వచ్చినోడు గెలిచాడు అంతే. దానికి ఏం చెప్తారు? అక్కడ ఆర్ఎస్ఎస్ కి బాధ్యత లేదా? మేము అక్కడ అవన్నీ అయిపోయాక నేను ఆర్ఎస్ఎస్ ఏం తక్కువ చెప్పట్లేదు. పెద్ద ఆర్గనైజేషన్, పెద్ద పేరు, దేశభక్తులు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ విషయంలో గెలిచినప్పుడు మేము కష్టపడి పనిచేసాం, ఓడిపోయినప్పుడు మేము చేయలేదంటాం కరెక్టా? ఈవేళ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మేము చేయలేదు, మేము చేస్తే ఎందుకు చేయలేదు? నరేంద్ర మోడీ ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఉంటే ఆర్ఎస్ఎస్ పరిస్థితి ఏంటి? తర్వాత ఎలాంటి దూకుడైన విరోధం తెచ్చుకున్నారు వాళ్ళు మిగతా పార్టీలతో, ఒపోజిషన్ తో. అది నేను చాలా మర్యాద పూర్వకంగా అది నేను ఒప్పుకోను. గెలిచింది రాజకీయమే గెలిచింది. చాలా చక్కటి నిర్ణయం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా ఏం తీసుకున్నారు? మహారాష్ట్రలో పార్లమెంట్ లో 48 సీట్లు 28 జేబులో పెట్టుకుని 9 8 వచ్చింది. ఇప్పుడు ఏం చేశారు? అసెంబ్లీకి వాళ్ళు ఎన్ని పోటీ చేసేవారో శివసేనతో 145, 130, 150 అన్ని చేసి వీళ్ళకి ఎన్ని కావాలో అన్ని ఇచ్చారు. ఏక్నాథ్ షిండేకి, అజిత్ పవార్. ఆఖరికి ఏక్నాథ్ షిండేకి 85 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఆయనకి క్యాండిడేట్స్ దొరకకపోతే బీజేపీ 7గురినో 6గురినో పంపించింది. చక్కగా అడ్జస్ట్ అవ్వండి. అందుకు గెలిచారు కానీ రాజకీయం వలస గెలిచారు కానీ ఎవరో చిన్న చిన్న శిబిరాలు పెట్టారు, వీధుల్లో వెళ్ళి చెప్పారు, గొసగొసలు ఆడారు, అవన్నీ అసలు లేదు. రాజకీయం గెలిచింది. తర్వాత కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి సరిగా పనిచేయలేదు, ప్రాబ్లమ్స్ వచ్చింది. అది కూడా వీళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది. అది కారణం విజయం. అంటే ఇక్కడ పుల్లారావు గారు, ఫడ్నవీసే కాబోయే సీఎం అంటూ కేంద్ర మంత్రి అతవాల ఒక ప్రకటన చేశారు ఆర్పిఐ. రెండోది అజిత్ పవార్ కూడా ఫడ్నవీసే సీఎం కావాలని కోరుకుంటున్నారు అని అతవాల మరో ప్రకటన చేశారు. ఈ ప్రకటన నుంచి నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మహారాష్ట్ర సీఎం ఎంపికలో అంటే ఫడ్నవీస్ లేదా ఏక్నాథ్ షిండే వీళ్ళలో ఎవరిని సీఎంగా ఎంపిక చేయాలన్న దానిపైన కూటమిలో 3వ అతిపెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీ నేత నిర్ణయం ఎంతవరకు కీలకం కాబోతుంది? ఆయన ఒక స్టాండ్గా ఆయన ఒక అభిప్రాయం ఎంతవరకు కీలకం కాబోతుంది? ఆయన అంటే మంచి గౌరవం. శరద్ పవార్ని ఆయన 60 సంవత్సరాల కెరియర్ ఆఖరి చేశాడు. అజిత్ పవార్ ఉన్నది కానీ ఇవాళ 40 మంది చిల్లర ఎమ్మెల్యేలు కలిశారు అజిత్ పవార్కి. కానీ అంత కీలకం కాదు. ఈవేళ ఏక్నాథ్ షిండే బీజేపీ కలిస్తే 180, 190 వచ్చారు. అజిత్ పవార్కి మర్యాద ఇస్తారు అంతే. అజిత్ పవార్ చెప్పింది చేయాలని లేదు, వింటారు, గౌరవిస్తారు, మర్యాద ఇస్తారు, అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇంకా అక్కడ ఇండియా కూటమి అయిపోలేదు. ఓట్లు పడినాయి కదా, 40% ఓట్లు పడినాయి కదా. వాళ్ళు 0 అయిపోలేదు కదా, వాళ్ళు ఇంకా ఉన్నారు కదా. అక్కడ ఉన్నారు కదా. 10-15 స్టేట్స్ లో ఈవేళ కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ అపోజిషన్లు, ప్రాంతీయ పార్టీలు దాదాపు 15 రాష్ట్రాల్లో ఉన్నారు. అపోజిషన్ లీడర్షిప్ కాంగ్రెస్ తో 7-8 రాష్ట్రాలతో ఉన్నది. 3-4 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉన్నది. ప్రాంతీయ పార్టీలు 7 రాష్ట్రాల్లో ఉన్నారు. ఎక్కడైపోయింది కాంగ్రెస్ ముక్త్ భారత్? ఎక్కడైపోయింది కాంగ్రెస్ ముక్త్ ప్రాంతీయ పార్టీలు? అందరూ అక్కడే ఉన్నారు. ఒక విజయం వచ్చేసంటే ఇంకంతా అయిపోయిందని అనుకునే మనుషులు కాదు నరేంద్ర మోడీ ఆర్ అమిత్ షా. ఎందుకంటే వాళ్ళకి మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక మేజర్ ఎలక్ట్రిక్ షాక్ వచ్చింది. 400 సీట్లు వస్తాయి, లేకపోతే 350 వస్తాయి, 300 వస్తాయి, 290 వస్తాయి, ఎన్ని వస్తే ఆఖరికి 240 వచ్చింది. ఆ షాక్ అంత సింపుల్ షాక్ కాదు. ఒక 10-15 సీట్లు తగ్గుంటే ప్రభుత్వమే రాకపోతుందేమో. అంత షాక్ లో నుంచి బయటకు వచ్చాక వాళ్ళు కామన్ సెన్స్ వదులుకోరు. కామన్ సెన్స్ అంటే బేసిక్ నాలెడ్జ్ వదులుకోరు. మీరు చెప్పినవి అన్ని వింటారు. అత్వాలే అన్నాడు రిపబ్లికన్ పార్టీ అంటే అత్వాలే పర్మనెంట్ గా బీజేపీ బీజేపీ క్యాండిడేట్ ఉండాలంటాడు. అజిత్ పవార్ కూడా ఫడ్నవీస్ చేస్తానంటే వద్దంటాడా? ఎందుకు వద్దంటాడు? వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో సంబంధం ఉన్నది. ఆయనతో 5 రోజులు డిప్యూటీ సీఎం కూడా చేశాడు కదా 2019లో.
తర్వాత ఫడ్నవీస్ వ్యక్తిగా మంచి డిప్లొమాట్, అందరితో చక్కగా ఉంటాడు, ఒక కొలేషన్ ముందరికి తీసుకెళ్లే శక్తి ఉన్నది, అవన్నీ మంచి గుణాలు ఉన్నాయి ఆయన దగ్గర, ఫడ్నవీస్ దగ్గర. సో ఫడ్నవీస్ అంటే ఎవరికి వ్యతిరేకం లేకపోవచ్చు, అజిత్ పవార్కి, ఏక్నాథ్ షిండేకి వ్యక్తిగతంగా, కానీ రాజకీయ పరిస్థితులు వేరే కదా. ఇవాళ ఏక్నాథ్ షిండే ఆయన ముఖ్యమంత్రి రాకపోతే ఒక పెద్ద ఆందోళన వస్తుంది. నిన్న మొన్న ఉద్ధవ్ ఠాకరే ఏమన్నాడు, నువ్వు నా కింద పనిచేసావు, ఇప్పుడు వెళ్ళి ఫడ్నవీస్ కింద నువ్వు పనిచేస్తావా అని ఎటకారం మొదలు పెట్టారు కదా. ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందువల్ల అజిత్ పవార్ మర్యాద కంటాడు, ఫడ్నవీస్ పెట్టినా పర్వాలేదు, కానీ లోపలందరికీ ఏక్నాథ్ షిండే ఉన్నది. 136 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అందరూ ఫడ్నవీస్కి లేరు. ఆయనతో పాటు చాలా నాయకులు ఆయనకు వ్యతిరేకం ఉన్నారు. ఆ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు వ్యతిరేకం. ఏం చేయొద్దంటున్నారు, బయటికి రావు మాటలు, ఎందుకంటే బీజేపీ ఒక డిసిప్లిన్ పార్టీ. సో మనకి బయటికి కనపడే ఆకాశం అంత క్లియర్గా ఏం లేదు, చాలా లోతుగా అండర్ కరెంట్స్ ఉన్నాయి, లోపల కిరీటాలు ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయి. ఓకే, అంటే పుల్లారావు గారు, మనం చూసాం రాజస్థాను, మధ్యప్రదేశ్, ఒడిస్సా ఇలాంటి రాష్ట్రాల్లో అనూహ్యంగా కొత్త మొక్కలు వచ్చాయి సీఎం పోస్ట్కి. అంటే ఇప్పుడు ఫడ్నవీసు అలాగే షిండే వీళ్ళు పోటీ పడుతున్న నేపథ్యం, అలాగే వైరి శిబిరాలు, రెండు శిబిరాల వైపు మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని బీజేపీ నేతలు, లేదు మా నాయకుడి వల్లే పవర్లోకి వచ్చాము, సీట్లు తక్కువ వచ్చినాయని షిండే, ఇలా లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఈ పరిస్థితుల్లో నేను ఇందాక అన్నట్టుగా రాజస్థాన్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఒడిశాలో ఉన్నట్టు ఒక కొత్త మొఖాన్ని కానీ, లేదంటే ఒక లాయల్టీకి పెద్ద పీట వేసి ఒక న్యూ ఫేస్ని కానీ భారతీయ జనతా పార్టీ సీఎం అభ్యర్థిగా ఎలక్ట్ చేసే ఛాన్స్ మహారాష్ట్రలో ఉందా? మీరు చెప్పిన రాష్ట్రాల్లో బీజేపీ చేశారు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, రాజస్థాన్, కానీ అక్కడ క్లియర్ మెజారిటీ బీజేపీకి వచ్చింది. అవును, క్లియర్ మెజారిటీ. 1977 నుంచి బీజేపీ నాయకులు ఆ రాష్ట్రాలు ఏలేరు ఎమర్జెన్సీ తర్వాత. మహారాష్ట్రలో ఈ వేళ వరకు బీజేపీకి మెజారిటీ రాలేదు స్వయంగా. ఈ వేళ వరకు బాంబే మేయర్ బీజేపీ ఎప్పుడు చేయలేదు. శివసేన 30 సంవత్సరాలు చేసింది, కాంగ్రెస్ పార్టీ చేసింది. సో సంఖ్య 130 వచ్చింది, వాళ్ళకి మెజారిటీ, సొంత మెజారిటీ రాలేదు. రాజస్థాన్ అలయన్స్ లేదు, ఒరిస్సాలో అలయన్స్ లేదు, ఛత్తీస్గఢ్లో అలయన్స్ లేదు, మధ్యప్రదేశ్లో అలయన్స్ లేదు. వాళ్ళ సిట్టింగ్ గవర్నమెంట్స్ ఎన్నో సంవత్సరాలు అక్కడ ఉన్న విలువ వేరు, ఇక్కడ ఉన్నది వేరు. ఇక్కడ పెద్ద నాయకులు ఉన్నారు బీజేపీకి అపోజింగ్గా. 4 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, శివసేన 2 వర్గాలు, ఎన్సీపీ 2 వర్గాలు, కాంగ్రెస్ ఉన్నది, ఎంఐఎం ఉన్నది, చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి వేరు. మహారాష్ట్రలో వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఎక్కడ వచ్చింది? 170 ఎమ్మెల్యేలు వచ్చారు బీజేపీకి అని అంటే కొత్త మొహాన్ని తీసుకొచ్చి పెట్టారు. తర్వాత ఇంకోటి కూడా మీకు చెప్తున్నా, ఆలోచించవలసింది, వాళ్ళ దగ్గర మరాఠా నాయకులు లేరు బీజేపీ దగ్గర. ఒక పెద్ద నాయకుడు శరద్ పవార్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే, వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మొన్నే వచ్చాడు అశోక్ చవాన్, కొత్తగా వచ్చాడు, ఆయన మాస్ లీడర్ కాదు. మాస్ లీడర్, మరాఠా లీడర్ ఎవరు లేడు. మరాఠాను పెట్టుకుందా, ఇంత పెద్ద మరాఠా అజిటేషన్ జరిగే సమయంలో ఒక మరాఠాను తీసి ఇంకో పై కులాన్ని పెడతారా? ఎంత తీవ్రమైన పరిణామాలు వస్తాయి. అందువల్ల ఆగుతారు, ఆగి ఆలోచిస్తున్నారు. తర్వాత ఇంకో మాట కూడా మీకు చెప్తాను, మీరు అడుగుతారేమో ప్రశ్న చూస్తున్నాను. 26వ తారీఖు అయిపోయింది కదా, ఇప్పుడు గవర్నమెంట్ స్వేరింగ్ చేసేయాలి కదా, అంటే ఏం చేయక్కర్లేదు. ఆయన రాజీనామా ఇచ్చాడు ఏక్నాథ్ షిండే, కంటిన్యూ కేర్ టేకర్ గా చేయమంటారు. ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ చేస్తారు, అప్పుడు పిలుస్తారు. శని ఆదివారాల్లో స్వేరింగ్ అని చేస్తారు, కానీ బీజేపీ అంత పెద్ద రాష్ట్రానికి అందరు పిలుస్తారు కదా, దేశం అందరూ ముఖ్యమంత్రులు వస్తారు కదా వాళ్ళ తరఫున. ఇప్పుడు ఈవేళ మీరు అన్నట్టుగా హర్యానాకే పిలిచారు. మహారాష్ట్ర లాంటి బిగ్ విక్టరీ తర్వాత ఎన్డీఏ మిత్రపక్షాలందరినీ ఖచ్చితంగా ఆహ్వానం పలుకుతారు. అది హడావుడి చేయాలి కదా, ఒక పెద్ద విజయం కదా. ఓడిపోతే ఎంత నష్టం అయిపోతుంది. ఓకే, మీరు అన్నట్టుగా హడావుడి చేసుకుంటారు, లేదంటే ప్రమాణ స్వీకారానికి ఒక మంచి ముహూర్తం, ఒక మంచి రోజును చూసుకుంటారు, అది సర్వసాధారణంగా జరిగేదే. కానీ సీఎం ఎవరనే దానిపైన స్పష్టత వరకు మనం ఒక 3-4 రోజులు ఆగాలనా? మీ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? లేదంటే ఈ రోజు సాయంత్రం రావచ్చా? తప్పకుండా ఆగాలి, ఎందుకంటే దీంట్లో కూడా బీజేపీ కూడా నేను అనుకుంటున్నా
వాళ్ళు వెంటనే ఏక్నాథ్ షిండేకి ఇచ్చేస్తామంటే వాళ్ళ వాల్యూ ఏమున్నది? వాళ్ళు కూడా బార్గెన్ చేయాలి కదా. మాకు కావాలి, మాకు 2.5 సంవత్సరాలు కావాలి, మీరు 2.5 సంవత్సరాలు తీసుకోండి, ఏదో పెడతారు. నేను వాళ్ళకి మీరు ఏంటంటే ఇలాగంటున్నారంటే వాళ్ళకి మంచి కామన్ సెన్స్ ఉన్నది. ఎవరు బీజేపీ హైయర్ లీడర్స్ కి, ఎందుకంటే కింద స్థాయి నుంచి పైకి వచ్చారు. కింద స్థాయి నుంచి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా అంతా పెద్దవాళ్ళు కాదు, పెద్ద వంశపాలికలు కాదు. వాళ్ళకి అన్ని తెలుసు రియాక్షన్ ఎలాగొస్తుంది మహారాష్ట్రలో. నేను ఇంకో మాట కూడా చెప్పలేదు, మరాఠాను తీసిస్తే ఆయన జాయిన్ అవ్వడు. ఏక్నాథ్ షిండే ఢిల్లీ కేబినెట్ జాయిన్ అవ్వడు, అక్కడ డిప్యూటీ సీఎం గా జాయిన్ అవ్వడు. మీరు ఈ 2.5 సంవత్సరాల్లో ఏక్నాథ్ షిండేని కొద్దిగా స్టడీ చేసుంటే ఊరిగే మనిషి కాదు, తూలే మనిషి కాదు, భయపడే మనిషి కాదు, అలా పెరిగాడు కదా. ఈ 30 నెలల్లో మహారాష్ట్రలో ఏ సర్వే చేసినా ఆయనకున్న విలువ ఉద్ధవ్ ఠాక్రేకి లేదు, ఫడ్నవీస్ కి లేదు, శరద్ పవార్ కి లేదు, ఎవరికి లేదు. అలా పెరిగాడు ప్రజల్లో ఆయన బిహేవియర్. తర్వాత సింపుల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, మీకు తెలిసే ఉంటది, మహారాష్ట్ర జనం మరాఠా సైకాలజీ వేరే కదా. ఇప్పుడు మనం దక్షిణంలో ఉన్నాం, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కొద్దిగా మన తిండి మన వ్యవహారం అంతా ఒకలాగా కొద్దిగానే ఉంటది కదా. అవును, మహారాష్ట్ర వేరేగా ఉంటుంది. నేను చాలా మందిని అడిగా హైదరాబాద్ లో, మీకు మహారాష్ట్ర స్నేహితులు ఎవరన్నా ఉన్నారంటే ఎవరికి ఎవరు తెలియదు ఉన్నారు. కానీ పెద్ద మహారాష్ట్రియన్ మరాఠీ పాపులేషన్ తెలంగాణలో ఉన్నది. వాళ్ళు ఎప్పుడో వచ్చారు రాజధాని టైంలో. వాళ్ళు వేరేగా ఉంటారు. వాళ్ళ మళ్ళాగా లొంగిపోయి చేస్తారు అనుకోవటం కరెక్ట్ కాదు. వాళ్ళకి వేరే సిగ్నల్స్ ఉన్నాయి, వేరే నాయిస్ వినపడతాది. అందువల్ల మనం కొద్దిగా ఎన్ని ఆలోచించుకోవాలి. బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మహారాష్ట్ర మరాఠీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకు ఉన్నది మనకున్నది వేరు. అది ఒక శివాజీ నుంచి, గోఖలే నుంచి, వీర్ సవాకర్ నుంచి, పెద్ద పెద్ద నాయకులు అందరూ, అంబేద్కర్ ఆయన కూడా మహారాష్ట్ర బిగ్ ప్రొఫైల్ కదా. పెద్ద పెద్ద నాయకులు వచ్చారు అక్కడ నుంచి. అంత సింపుల్ గా మనం ఏదో మన రాష్ట్రం గొప్పది, అన్ని రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర గొప్పవి కాదంటలేదు. ఉన్న పద్ధతి కొద్ది వేరేగా ఉన్నది. అది కూడా మీరు మనసులో పుల్లారావు గారు ఎనాలిసిస్ ముగించే ముందు ఆల్రెడీ మీరు ఇందాక ప్రస్తావించిన చెరో 2.5 ఏళ్ల అంశం కూడా ప్రస్తుతం మహారాష్ట్రలో కొంత హాట్ టాపిక్గా మారింది. అది కూడా ప్రచారంలో ఉంది. ఒకవేళ 2.5 ఏళ్ళు మొదట ఫడ్నవీస్, మిగతా 2.5 ఏళ్ళు షిండే అంటే షిండే ఒప్పుకునే ఛాన్స్ ఉందా? లేదు షిండేకి 2.5 ఏళ్ళు ఇచ్చి చివరి 2.5 ఏళ్ళు మేము తీసుకుంటామని బీజేపీ ప్రతిపాదన పెట్టే అవకాశం ఉందా ప్రస్తుత పరిస్థితుల్లో? ప్రస్తుత పరిస్థితుల్లో షిండే కంటిన్యూ అవ్వాలి. షిండేతో వాళ్ళు విరోధం తెచ్చుకున్నారు, షిండేని అన్హ్యాపీ చేశారంటే చాలా సీరియస్ పరిణామాల తర్వాత ఉంటాయి. ఆయన అక్కడ కూర్చోడు, చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి, తర్వాత పాపులర్ అవ్వాలి కదా. ఇప్పుడు ఈవేళ షిండేకి మొదటి 2.5 ఏళ్ళు షిండేకి ఇచ్చి మిగతా 2.5 ఏళ్ళు ఫడ్నవీస్ కి ఇస్తే ఆమోదయోగ్యంగా ఉంటుందా ఇరు వర్గాలకి? వాళ్ళకి తెలుసు ఫడ్నవీస్ కి ఇస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ 160కి వస్తారు. 2.5 ఏళ్ళ తర్వాత పరిస్థితి ఎలాగుంటది, ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంటది, మీరు నేనేం చెప్తాం. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ అవ్వాలి, బీహార్ ఎలక్షన్ అవ్వాలి, జమిలీ అంటున్నారు, ఎక్కువ ఎలక్షన్లు ఉన్నాయి, వస్తున్నాయి. బెంగాల్ ఎలక్షన్, ముఖ్యమైన రాష్ట్రాల ఎలక్షన్ వచ్చే సంవత్సరం, తమిళనాడు అన్ని 2 సంవత్సరాలు, అవన్నీ ఎలాగొస్తాయి, రిజల్ట్ ఎలాగొస్తాయి అని మనం చెప్పలేం. కాబట్టి ఫస్ట్ 2.5 years ఏక్నాథ్ షిండే ఇవ్వాలి. కానీ ఇవ్వరా, వాళ్ళు ఏదో చేసుకుంటారా, తప్పులు చేసుకుంటారా, నాలాంటి వీళ్ళు, అది వాళ్ళకి స్వతంత్రం ఉన్నది. కానీ చేయరు అని మాత్రం నేను భావిస్తాను. వాళ్ళకి మెజారిటీ రాలేదు, సొంతంగా రాదు అని తెలుసు. సంఖ్యలు మీరే చెప్పండి, ఇప్పటి వరకు మెజారిటీ ఎప్పుడు రాలేదు బీజేపీకి మహారాష్ట్ర రాలేదు. కానీ ఈసారి ఫిగర్స్ 132 సీట్లు అంటే మ్యాజిక్ ఫిగర్ 145, మరి ఒక 13 సీట్లు తేడాతోనే కొంత మంచి నెంబర్ వచ్చినట్టే కదా భారతీయ జనతా పార్టీకి. చాలా బాగా నంబర్ వచ్చింది. మరి అంత గొప్పగా నాయకత్వం, నేను అన్న మాట చాలా చేదుగా ఉంటుంది మన మిత్రులకు. మరి పార్లమెంట్ ఎలక్షన్ లో 28 సీట్లు పోటీ చేసి విదర్భ గడ్కరీ గారు, ఫడ్నవీస్ గారు బౌన్స్ బ్యాక్ అంటూ మళ్ళీ సీట్లు అయితే మళ్ళీ ఇప్పుడు గెలుచుకోగలిగింది కదా. గెలిచే ఈ అలయన్స్ వీళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వటం, నమ్రత అవటం, తలుచుకోవటం, జై షిండే అంటాం గెలిచారు. రైట్, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. చూద్దాం మరి ఈవినింగ్ లోపు అవుతుందా లేదా. పెంటపాటి పుల్లారావు గారు జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రిజైన్ చేశారు కాబట్టి
కేర్ టేకర్ సీఎంగా కొద్ది రోజులు మీరు ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుందని గవర్నర్ సాయంత్రం కోరే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరనేది ఒక క్లారిటీ రావడానికి 2-3 రోజులు కూడా పట్టొచ్చు. శని ఆదివారాల్లో ప్రమాణ స్వీకారానికి ప్లాన్ చేసుకునే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఉందంటున్నారు. ఈ మహా విజయాన్ని ఎన్డీఏ పక్షాలన్నీ పిలిచి ఒక మహావేడుకగా జరిపే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉందని పెంటపాటి పుల్లారావు గారు అంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏక్నాథ్ షిండేకే సీఎం షిప్ ఇవ్వాలి. 2.5 ఏళ్ల ఫార్ములా ఉన్నా కూడా మొదట ఏక్నాథ్ షిండేకి ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం రాజకీయ పర్యవసానాలు వేరేగా ఉండే ఛాన్స్ ఉంది. భారతీయ జనతా పార్టీ ఆ తప్పు చేయదన్న ఆలోచన అయితే పుల్లారావు గారు చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది మహా ఉత్కంఠపై 10 టీవీ స్పెషల్ అనాలిసిస్.